డియర్ నీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంటర్న్షిప్ చేయకుండానే ఇంటికని ఎంబీబీఎస్ స్టూడెంట్స్ మీద ఒక వార్తా కథనం అయితే రావటం అయితే జరిగింది. ఈ వార్తా కథనం సారాంశం ఏంటంటే, కొంతమంది పేరెంట్స్ స్టూడెంట్స్ క్యాట్ బి సీట్లు తీసుకుని క్యాట్ బిలో అడ్మిషన్స్ తీసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారు, ఫీజులు కట్టలేక నానా అవస్థలు పడుతున్నారు. ఎవరైనా ఉంటే, ఎందుకంటే ఈ వీడియో చేస్తున్నాను, త్వరలో మనకి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కాలేజీలో త్వరలో అడ్మిషన్స్ అయితే జరుగుతాయి. దానికి సంబంధించి మనకి 3 రకాలుగా ఉంటాయి కదా, క్యాట్ ఏ, క్యాట్ బి, క్యాట్ సి అని 3 రకాలు. క్యాట్ బి అంటే ఫ్రీ సీట్ కింద లెక్క. ఇది క్యాట్ బిసి అంటే చాలా డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే జారాలి, అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మనీ క్యాపబిలిటీ ఉంటుందో, ఫైనాన్షియల్గా క్యాపబిలిటీ ఉంటుందో వాళ్ళు మాత్రమే చేరాలి. లేకపోతే కొంతమంది స్టూడెంట్స్ ఈ క్యాట్ బి, క్యాట్ జీ జోలికి వెళ్ళేసి చేతులు కాల్చుకుంటున్నారు, ఆస్తులు అమ్ముకోవటము, నానా రకాల ఇబ్బందులు. ఇది ఒక రోజుతో పోయే పని కదా, 5 సంవత్సరాలు. వీళ్ళు 4.5 సంవత్సరాలే, కానీ కాలేజీ వాళ్ళు 5 సంవత్సరాల ఫీజు అయితే తీసుకుంటున్నారమ్మా. మనం కూడా ఏంటంటే, వాళ్ళు ఏది చేసినా కానీ మనము ఆచితూచి అడుగు వేయాలి. అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగు వేస్తే చాలా మంచిది. మీ దగ్గర క్యాపబిలిటీ ఉందనుకో, మీకు ఒక 10 కోట్లు 20 కోట్లు ఆస్తి ఉందనుకో, యూ కెన్ ఎఫర్ట్. మీరు క్యాట్ బి కాకపోతే సికి వెళ్ళండి, నో ప్రాబ్లం. అసలు ఒక ₹1 కోటి ఆస్తి, ఏదో చిన్న ఇల్లు ఉన్న వాళ్ళు కూడా చేసి తర్వాత ఆస్తులు అమ్ముకుని మనకి ఎప్పుడైనా సరే స్టూడెంట్స్ అనేవాళ్ళు మనకి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందా లేదా చూసుకోవాలి. మనము సపోజు ఇప్పుడు క్యాట్ బిలో మనకు 15 లక్షలు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఒక 15 లక్షలు యావరేజ్గా, మనకు 5 సంవత్సరాలకు మీరు 75 లక్షలు పే చేయాలి. ఈ 75 లక్షలతో పాటు వీళ్ళకి హాస్టల్ వసతి ఒక 5 లక్షలు, మొత్తము 80 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది 5 సంవత్సరాలకి. 4.5 కాకపోతే 5 లక్షల సంవత్సరాల ఫీజు అయితే తీసుకుంటున్నారని ఈ కథనంలో ఉంది. కొంచెం స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఆలోచించండి, మనకి క్యాట్ బి అవసరమా లేదా. దానికి సంబంధించి ఇంకా అనేకమైన కోర్సులు అయితే ఉన్నాయి, మనకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, నాకు ఎంబీబీఎస్ చేయాలని కోరిక. దానివల్ల మన ఫైనాన్షియల్ ఎఫర్ట్ కూడా ఒకసారి చూసుకోండి. ఒకసారి మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, ఈ 5 సంవత్సరాల్లో మనం ఫీజు చెల్లిస్తామా లేదనేది కొంతమంది పేరెంట్స్ కూడా చూసుకోండి. రాగానే మన క్యాట్ బిలో వచ్చింది, క్యాట్ జీలో వచ్చిందని స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా సంబరపడిపోతున్నారు. దాని వెనకాల చాలా ఫైనాన్షియల్ ఎఫర్ట్ అయితే చేయాలన్నది గుర్తుపెట్టుకుని. ఎందుకంటే వీడియో చేస్తుంది, ఇలాంటి వార్తా కథనం వల్ల ప్రతి ఒక్క పేరెంట్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్, చిన్నపిల్లలు, పేరెంట్స్ అనేవాళ్ళు కళ్ళు తెరుచుకుంటే చాలా మంచిదని నా యొక్క విన్నపం. ఇప్పుడు ఇక్కడ మనం కథనంలోకి వెళ్తే, ఎంబీబీఎస్లో 6 నెలలు ఫీజు చెల్లించలేక అవస్థలు, తల్లికి ఆపరేషన్ జరిగిందని వేడుకున్న వినని యాజమాన్యం, పౌలు ప్రైవేటు వైద్య కళాశాల తీరుపై విద్యార్థుల ఆందోళన. ఇక్కడ చూడండి, మనకి ఒక కాలేజ్ కరీంనగర్లోని ఒక వైద్య కళాశాలలో చదువుతున్న సూర్యాపేట చెందిన ఒక విద్యార్థి బి కేటగిరీకి 5 ఏళ్ల రుసుము చెల్లిస్తేనే తరగతులకు అనుమతిస్తామని కాలేజీ అని తెగ చెప్పింది. ఇప్పటికీ 2 ప్లాట్లు అమ్మి ఫీజు చెల్లించామని, ఇటీవల తన తల్లికి గుండె శస్త్రచికిత్స జరిగిందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నామని చెప్పిన యాజమాన్యం అయితే కరుణించకుండా తమ వద్ద డబ్బులు లేవని అతను ఇంటర్న్షిప్ చేయకుండానే ఇంటికి వెళ్ళిపోయారు. హైదరాబాద్ శివారులోని మరో కళాశాలలో 6 నెలల ఫీజు అదనంగా కడితేనే పరీక్ష రాయిస్తున్నామంటే యాజమాన్యం ఒత్తిడి చేయడంతో ఓ విద్యార్థి తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. తల్లిదండ్రులు ఇప్పటికే చాలా అప్పు చేశారంటూ ఆమె వాపోతున్నారు. ఇది స్టూడెంట్స్. ఇలాంటి పరిస్థితి మీరు ఇప్పుడు చేరే వాళ్ళకి కొంచెమైనా కళ్ళు తెరుచుకోండి. మీరు రియల్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు దగ్గర ఫైనాన్షియల్గా ఒక 10 కోట్లు 20 కోట్లు ఆస్తిపాస్తులు ఉంటే హ్యాపీగా చేరుకోండి. ఇలాంటి ఏ పుస్తకాల్లో ఉండవమ్మా. మనము స్వతహాగా మనం తెలుసుకోవాలి, కానీ ఇలాంటి విషయాలు ఏ పుస్తకాల్లో ఎవరు కూడా చెప్పే అవకాశం అయితే ఈ రోజుల్లో లేరు. ఎందుకంటే ఒకసారి కాలేజీలో చేరిన తర్వాత ఆ ఫైనాన్షియల్ ఎఫర్ట్ అనేది, బర్డన్ అనేది తల్లిదండ్రుల మీదే పడుతుంది, అంతేగాని పక్కనున్న బంధువుల మీద వాళ్ళ మీద ఎవరి మీద పడదు. మీ పిల్లల భవిష్యత్తు మీరే చూసుకోవాలి. ఎందుకంటే మనము 80 లక్షలు కడుతున్నాము. ఈ 80 లక్షలు కట్టిన మనం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందా లేదో చూసుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ ఈరోజు కూడా బిజినెస్ లాగానే చూడాలి, తప్పదు. అలాంటి ఇవాళ పరిస్థితి వచ్చింది. 80 లక్షలు కడుతున్నాం, 80 లక్షలకి మనకి రిటర్న్ ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఎంత డబ్బులు ఇప్పుడు రేపు వద్దని ఎంబీబీఎస్ స్టూడెంట్ అవుతారు. ఈ ఎంబీబీఎస్ స్టూడెంట్ అయిన తర్వాత ఇతను ఒక డ్యూటీ, ఇప్పుడు ఎంబీబీఎస్ అయిన తర్వాత ఎంఎస్ చేయాలి కంపల్సరీగా. ఎంఎస్ కానీ ఎండీ కానీ చేస్తేనే వీళ్ళకి వాల్యూ ఉంటుంది. లేకపోతే ఒక డ్యూటీ డాక్టర్కి వెళ్ళి ఒక 20,000 నుంచి ఒక 50,000 సంపాదిస్తాడమ్మా.
నెలకి 20,000 నుంచి 50,000 కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో వస్తుంది డ్యూటీ డాక్టర్తో. మనం ఖర్చు పెట్టింది ఎంత? 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. మరి 80 లక్షలకి ఈ యొక్క వచ్చే శాలరీకి జీతానికి ఏమైనా సంబంధం అంటే సంబంధం లేదు. నేను అందుకని ఏం చెప్తున్నానంటే, మీరు ఫైనాన్షియల్గా ఎఫర్ట్గా ఉంటే, సపోజ్ 10 కోట్లు 20 కోట్లు ఆస్తుందనుకో, హ్యాపీగా వస్తే వచ్చింది. మా అమ్మాయి రేపొద్దున రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళే మీరు క్యాట్ బి క్యాట్ జోలికి వెళ్ళండి. ఎవరు క్యాట్ ఏ క్యాట్ బి క్యాట్ సికి వెళ్ళాలో ఈ వీడియోలో ఊరిని ఒక కథనం, స్టూడెంట్స్కి ఒక అవేర్నెస్, అంతేగాని మనం ఎవరిని కాలేజీలో ఇప్పుడు అంతా మరి ఈ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఒక బిజినెస్ అయిపోయింది కాబట్టి ఎవరిని మనం మరి అనటానికి వీల్లేదు. కాబట్టి ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి 4.5 సంవత్సరాలకు ఫీజులు తీసుకోవాల్సిందా? పలు ప్రైవేట్ కాలేజీలు ముక్కిపిండి 5 ఏళ్ళ ఫీజులు అయితే చూసారు. ముఖ్యంగా బి కేటగిరీ పిల్లల నుంచి 6 నెలల కోసం అదనంగా 6.5 లక్షల వరకు, సి కేటగిరీ నుంచి 13 లక్షల వరకు దండుకుంటున్నాయి. 4.5 ఏళ్ళకే ఫీజు తీసుకోవాలని మరి 2 నెలల క్రితమే కాలేజీ విశ్వవిద్యాలయం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో ప్రవేశాలు రుసుముల నియంత్రణ కమిటీ గతంలోనే 4.5 ఏళ్లకు మరి 5 విడతల్లో రుసుములు తీసుకోవాలని ఉత్తర్వు. కానీ రాష్ట్రంలో పలు ప్రైవేట్ వైద్య కళాశాలలు ఎవరు చెప్పినా పట్టించుకోని రీతిలో వ్యవహరిస్తున్నాయి. దాంతో ఎంతోమంది విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ విషయమే చర్యలు తీసుకోవాలని జాతీయ వైద్య కమిషన్ ఆన్లైన్లో విద్యార్థులు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే దీనికి అంత చేయలేరమ్మ, ఎవరు కూడా మరి యాక్షన్ తీసుకునే అవకాశం తక్కువ. పలు ప్రైవేట్ వైద్య కళాశాల కన్వీనర్ కోటాలో సీటు పొందిన విద్యార్థులు సైతం వివిధ పేర్లతో అదనపు రుసుములు వసూలుంది. ఏ కేటగిరీకి వార్షిక ఫీజు 60,000. ఇది ఓకే, సపోజ్ ఒక 60,000 అనుకో, ఇంకో 10,000 పెట్టుకుంటాం. మనకి ఏ కేటగిరీలో ఫ్రీ సీట్ వచ్చింది అనుకోని, గవర్నమెంట్లో 10,000, మరి ప్రైవేట్లో 60,000, మరి 10,000 20,000 ఎట్లా కొట్ట సరే. అయితే గ్రంథాలయము తదితర 60,000 తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు 60,000 కట్టినోడికి ఇంకో 60,000 కడతాం పెద్ద విషయం ఏం కాదు. మరి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక కళాశాలలో 70,000, హైదరాబాద్ శివరంలో మరో కళాశాలలో 1,00,000 పైగా అదనంగా తీసుకుని విద్యార్థులు ఓపోతున్నారు. మరోవైపు ఇంటర్న్షిప్ చేస్తున్న తమకు ఉపకార వేతనాలు ఇవ్వడం లేదని రంగారెడ్డి జిల్లా ఒక వైద్య కళాశాల వైద్య విద్యార్థులు ఆందోళన నిర్వహించిన గమనాలు. ప్రభుత్వం స్పందించాలని ఎంబీబీఎస్ విద్యార్థులు తల్లిదండ్రుల రాష్ట్ర అసోసియేషన్ సభ్యులు కోరుతున్నారు. ఇది స్టూడెంట్స్. దీనివల్ల మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, పేరెంట్స్, మరి ముఖ్యంగా పేరెంట్స్, మీకు రియల్గా క్యాట్ బి క్యాట్ సి చదవాలని ఉంటే, ఎవరైతే కొద్దిగా ఫైనాన్షియల్గా అఫోర్డబుల్గా ఉంటేనే మీ పిల్లల్ని మీరు దీనిలో చేర్చండి. తర్వాత మనము ఆ ఫీజులు పెంచారు, ఈ ఫీజులు పెంచారు, గవర్నమెంట్కి రిక్వెస్ట్ లెటర్లు రాసుకుని అవి అంత ప్రయోజనంగా ఉండవు. ఇప్పుడు మనకు 100 రూల్స్ ఉంటాయి. రూల్స్ పాటించే వాళ్ళు మరి చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ చాలా మంది రూల్స్ ఇస్తుంది. ఆ వీటిలో ఎంతమంది ఎన్ని కాలేజీలు ఎన్ని రూల్స్ ఫాలో అవుతున్నారంటే అది చెప్పలేము. ఎందుకంటే దానికి వాళ్ళకి అదేమంటే ఆ కాలేజీ వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చెప్పుకుంటారు, సమస్యలు రకరకాలుగా ఉంటుంది. అందుకని మీరు ఏపీ తెలంగాణ స్టూడెంట్స్కి పేరెంట్స్కి మన ఛానల్ నుంచి ఒకటే విన్నపము, మీరు ఎఫర్టబుల్గా ఉంటేనే క్యాట్ బి క్యాట్ సికి వెళ్ళండి. లేకపోతే దానికి ఆల్టర్నేట్గా చూసుకోండి. లేకపోతే లాంగ్ టర్మ్, ఒక షార్ట్ టర్మ్ స్టూడెంట్ ఉన్నారనుకో లాంగ్ టర్మ్కి వెళ్ళండి. మరి క్యాట్ ఫ్రీ సాధ్యమైనంత వరకు ఎవరైతే ఎఫర్టబుల్ చేయరో కన్క్లూజన్ ఆఫ్ వీడియోలో వాళ్ళే క్యాట్ ఏకి వెళ్ళండి. అఫోర్డబుల్ చేయని వాళ్ళు క్యాట్ ఏకి వెళ్ళండి. రాకపోతే లాంగ్ టర్మ్ తీసుకోండి. అఫోర్డబుల్గా ఉంటేనే క్యాట్ బి క్యాట్ జోలికి వెళ్ళండి. ఇది స్టూడెంట్స్ మన ఛానల్ తరపున. స్టూడెంట్స్కి ఏదో మరి త్వరలో మనకి అది ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఏపీ తెలంగాణలో జరుగుతుంది కాబట్టి ఒక అవేర్నెస్ కోసం వీడియోని చేయటం అయితే జరుగుతుంది. అంటే మనము ఈ వీడియో గురించి మనం ఒక లెసన్ అయితే నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఇది స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.